ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ద్వాదశంలో శుక్రుడు, 6లో రాహువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. అనుకున్న సమయంలో పనులు పూర్తయ్యేట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే విజయం లభిస్తుంది. షష్ఠ రాహుయోగం మేలు చేస్తుంది. పనులు పూర్తయ్యే వరకు మీ కృషిని కొనసాగిస్తూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో పనులు మధ్యలో వాయిదా వేయవద్దు. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. ఉత్సాహంగా, ధైర్యంగా, ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి. ఎందుకంటే అధిక గ్రహ దోషం గోచరిస్తుంది. ఇప్పుడు చిన్న పొరపాటు చేసినా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. నూతన ప్రయత్నాలు ఏవీ చేయవద్దు. చేస్తున్న పనిలో నిబద్ధత అవసరం. తోటివారిపై ఆధారపడకుండా మీరే స్వయంగా వ్యాపారం చేసినట్లయితే ఏ ఇబ్బంది ఎదురవదు. ఆర్థికంగా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. పొదుపు అవసరం. సమయోచిత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడంతో పాటు నవగ్రహాలని దర్శించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? నవధాన్యం అగ్నికి అర్పించాలి.